చనిపోయారు కదా. నిర్లక్ష్యం. ఆ నాయుడు బీటీ నాయుడు ఎవరు చెప్పాడు కదా, మేమన్నీ పక్కా ఏర్పాటు చేసామని. ఏది మరి చూసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళబోయి ఇంత దారుణం అయింది అంటున్నారు. మరి పరిరక్షణ కమిటీ ఏం చెప్పట్లేదు సార్? ఎందుకు చెప్పరో చెప్తారు. ఇప్పుడు అన్నీ చెప్తారు. జరిగిపోయిన తర్వాత అందరూ చెప్తారు. జరగముందు ఎవరు చెప్పడు. ఫస్ట్ తారీఖు నుంచి ఇవ్వచ్చు కదా. గేటు కూడా తోసేసుకుంటే ఎంతమంది జనం ఉన్నారు. లేదా ఆన్లైన్లో ఇచ్చేచ్చు కదా, లేని వాళ్ళకి ఇవ్వచ్చు. గతంలో చూసుకుంటే లడ్డూ కోసం పోరాడారు ఆయన, ఉప ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు మాట్లాడతారా నష్టపరిహారం? ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదుగా, సానుభూతి వ్యక్తపరిచాడు. తప్పు కదా అది. నష్టపరిహారం ₹1,00,00,000 పైన ఇవ్వాలంటున్నారు. ₹1,00,00,000 ఇస్తే ప్రాణం రాదు కదండి. ఏంటి సార్ ఈ యొక్క వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అంటారా అక్కడ? ఏ వ్యవస్థ పనిచేయట్లా. బీసీలు కూడా తిరోగమనం పడతాయి అంటున్నారు. పక్క బీసెంట్ రోడ్ చూడండి, ట్రాఫిక్. మా బండి ఉంది, మీ అవసరానికి అక్కడ ఆపేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ షాప్ వాడు చెప్పడు. చూసుకుంటే పాత ప్రభుత్వాల మీద నెపం నెట్టే యోచనలో ఉన్నారు వాళ్ళు. నిన్న జరిగిన ఈ ఘటన పైన ఎప్పుడు చేసే గవర్నమెంట్ చేసే పొరపాటే అది. మన ప్రభుత్వంలో జరిగినంత పాత ప్రభుత్వం ఏం చేస్తాడు? వాళ్ళు ఏడుగా ఇప్పుడు 7 నెలలు అయిపోతుంది కదా సార్. ఇంకా వాడి దిగించే తరుస్తున్నారు, మళ్ళీ వాడు వచ్చేదాకా తరుస్తారు. అది మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో 2 కుర్రోళ్ళు రెట్నెలతో చనిపోయారు. మరి అది కూడా ఇబ్బందే కదా. ఒక 5 లక్షలు ఇచ్చారు, చేతులు దొక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? గవర్నమెంట్ చాలా చూస్తా సహాయం అన్నాడు, అంతే. మరి హోంమంత్రి వనిత గారు ఏమంటున్నారంటే కుట్రకోణం ఉందో లేదో చూస్తారంట. ఏది దీనికి కుట్రకోణం ఏంటి? జనం వెళ్ళి గేటుకి రకం వెళ్ళమన్నారా ఏంటి? కుట్రకోణం అంటే వాళ్ళు చెప్తే వింటారా వీళ్ళు? ఇవన్నీ వ్యవస్థని నాశనం చేసే ప్రకటనలు. చూసుకుంటే ఎలా వెళ్ళబోతుంది సార్? పిచ్చండి, అధికారులదే తప్పు కాదు, జనం కూడా. దేవుడు ఇక్కడి నుంచి కనపడ్డా మనలోనే ఉన్నాడు దేవుడు. అంటే ఈ సినిమా ఘటనలో కూడా ఇవే ఉన్నాయి సార్. ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చారు పాపం యాక్టర్ గారు. ఇప్పుడు ఎవరో మాట్లాడరండి. మాట్లాడినా ప్రాణం పోయింది రాదు. ₹1,00,000 2,00,000 ఇస్తారు, ₹1,00,00,000 ఎట్టి పరిస్థితులు ఎవరు. గతంలో అన్యమత ప్రచారకర్తలు చైర్మన్లుగా ఉన్నారు, అందుకే లడ్డూలు కోగలిసింది అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు మత వాళ్ళే ఉన్నారు కదా, వీళ్ళే ఉన్నారు కదా, మరి కోవు కలిస్తే గోల చేశారు. ఇప్పుడు ప్రాణాలే పోయినాయిగా, ఎవరు చేస్తారు గోల? 6 చనిపోయారు సార్. మరి 6 ఇంకా పోతారు. తొక్కిదిలాట్లో ఇంకా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి చూడలేదు అక్కడ. ఎలా ఉండబోతుంది సార్ మరి పరిణామాలు? ఎటుదారి తెస్తే నష్టపరిహారం అందుతుందా? నష్టపరిహారం చెప్పాను కదండి, ఓ మనిషి ప్రాణం కలిగి 2 లక్షలు రాదుగా. వాడి కుటుంబానికి వాడి ఆధారం. ఎక్కడండి? అటు చెన్నై నుంచి వచ్చారు, ఇటు కర్ణాటక నుంచి వచ్చారు, ఇటు రాజమండ్రి శ్రీకాకుళం నుంచి వచ్చారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ పేర్లే. జనాలకు కూడా ఉండాలి బాబు. ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది? కాబట్టి అక్కడ సిబ్బంది కూడా కొంత తప్పు ఉంది. మీడియా తప్పు కొంత ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చూశాను నేను యూట్యూబ్లో. మీడియాలో ఏం చేయడు, గురువారం సాయంకాలం అన్నాడు కదా, మరి బుధవారం సాయంకాలం తప్పులు అనౌన్స్మెంట్ చేయకూడదు కదా. చేసి జనం వచ్చేసారు. జనం వస్తే బాబు మన లోపల కూర్చోబెట్టి తాళాలు వేసి ప్యాస్కి వెళ్తాక లేకుండా తింటాకి తిండి లేకుండా మార్చిపారు తిప్పారు. కొంత జనాలది కూడా తప్పు ఉంది. నిజాలు తెలుసుకోకుండా వెళ్ళటం జనాలది కొంచెం తప్పు. అయితే ఈ యొక్క దైవ దర్శనానికి ఆ ఘట్టం మిస్ అవ్వకూడదని వెళ్ళారు రైటే. ఇప్పుడు దేవుడు అనేవాడు బంగారం లాగా వెండిలాగా ఉండడం. వీళ్ళు ఆదురదా తప్ప ఉత్తరమోహం చూడాలి, కరెక్టే, నేను కాదన్నాం. కానీ ఏంటంటే 10 రోజుల పాటు టైం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఒక్కరోజు దేవుడు ఏమైనా మారిపోతాడా? దేవుడు అలాగే ఉంటాడు. మనం 10 రోజులు చూసినట్టే ఉంటాడు, ఇవాళ చూసినట్టే ఉంటాడు. అది ఒక పిచ్చితనం అంతే. వైకుంఠ దర్శనం ఇంకా దొరకదేమో అనే హడావుల్లో 10 రోజుల పాటు ఉంటుందయ్యా. అందరూ ఒకసారి వెళ్ళిపోవాలంటే కష్టం కదా. హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమంటున్నారంటే, ఏదైతే ఈ అంశం పైన కుట్రకోణం ఉందేమో అంటున్నారు. ఏముంది అయితే అట్లా అనిపించడం ఉందేమో కానీ తెలియదు. కానీ ఎందుకంటే లోకల్ కూడా ఒకసారి జరిగింది ఇట్టాకి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా జరిగింది ఇట్టాకి. పోలీసులు కూడా వదిలేశారు ఏం లేకుండా. ఉంటే ఉండొచ్చు బహుశా. పుష్కరాల్లో కూడా ఇదే జరిగింది అంటున్నారు. అప్పుడు జరిగింది, ఒకసారి వదిలేయటం వల్ల తొక్కేసారి జరిగింది. వీళ్ళు అధికారులు అప్రమత్తంగా లేకపోవడం లేదంటే అది చాలా తప్పు. అది తప్పు చేశారు, అన్ని ఏర్పాట్లు చేయలే. చైర్మన్గా బిఆర్ నాయుడు గారు మీడియా మనిషి, ఆయన కూడా నియమించారు. మరి ఎలా ఆయన ఏమంటారు? ఆయన ఏమంటారంటే తప్పిదం జరిగింది, మేము అంచనా వేయలేకపోయామంటారు. అవును, కొంత వాళ్ళు అంచనా ఇంతమంది వస్తారని అంచనా వేసుకోలేదు. కానీ అది తప్పే. కానీ కాకపోతే తగ్గించే అధికారులు కూడా తప్పు ఉంది దీంట్లో. మరి ఇప్పుడు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. బాబు గారు కూడా సీరియస్గా ఉండి సస్పెండ్ చేసి పడతామన్నాడు.
అధికారులు తప్పుతూ ఉంది, లేకపోతే అన్యాయంగా అంతమంది బలైపోయి వీళ్ళు కరెక్ట్గా నడిపిస్తే. జనాలు ఒక నిమిషం, జనాలు మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే ఆయన లడ్డూ కోసం పోరాడారు కదా అప్పుడు, అట్లాగే ఇట్లా కూడా పోరాడతారా నష్టపరిహారం కోసం అంటున్నారు. నష్టపరిహారం కోసం ఇస్తారు, నష్టపరిహారం ఇస్తానడిగా చంద్రబాబు నాయుడు గారు చూశారు, వాళ్ళు వెళ్ళి చేస్తారని చెప్పి మీడియాలో వచ్చింది. ఇచ్చే నష్టపరిహారం సరిపోదు అంటున్నారు, ₹1 పైన కావాలి. ₹1 ఎక్కడ తెచ్చి ఇస్తారు? ఇక ప్రతి వాళ్ళకి ₹1 అంటే ఎక్కడ గవర్నమెంట్ ముద్రేసి పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇక అసలే నష్టాల్లో ఉంది, వీళ్ళు మాటలకి ఏమైనా వ్యక్తులు చెబుతారు, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారు, అన్యాయం చేయరు. గతంలో అన్యమత ప్రచారస్తులు చైర్మన్లుగా ఉన్నారని గోల్ చేశారు కదా, మరి ఇప్పుడు ఈ మతం వాళ్ళే ఉన్నారు కదా. మరి అన్నారు, అది బ్రహ్మంగారు చెప్పింది వాస్తవం. ముగ్గురు దోసేసుకుంటారు దేవుడు సొమ్ము అన్నాడు, ముగ్గురు దోసుకున్నారు. కరుణాకర్ రెడ్డి ఒకడు, తర్వాత ఆయన ఎవరో ఢిల్లీలో ఉంటాడు ఆయన ఒకడు, వీళ్ళందరూ సుబ్బారెడ్డి గారు ఒకడు, ఇవన్నీ దోచారు. ఇతర రాష్ట్రాల ఇతర దేశాల నుంచి వచ్చిన నోట్లు కూడా దొబ్బారు. మరి ఇప్పుడు ఇక్కడ తప్పెవరదంటారు? పాత ప్రభుత్వం ఉంది అంటున్నారు వీళ్ళు. మరి ఎక్కడ జరిగిన తొక్కేస్లాట్లో తిరుపతిలో చెప్పనా నేను, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు మారాలి. ఇంకా ఏంటో ఆయనే ఉన్నట్టుగా ఆ వాసన పోటలో వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేయాలి. వీళ్ళు ఎన్జిఓ దాంట్లో కూడా ప్రక్షాళన చేయాల్సిన అధికారులు ప్రక్షాళన చేయాలి. తిరుపతిలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా జరగాలి. కాకపోతే ఏంటి అంటే గవర్నమెంట్ అప్రమత్తంగా మన తిరుపతి దేవస్థానం వాళ్ళు కమిటీ వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇంకా జరగకుండా చూసుకోవాలి. కూటమి ప్రభుత్వాలు వచ్చాక నిర్లక్ష్యం పెరిగింది అంటున్నారు. పెరగల, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి అధికారులు కొంతమంది వాళ్ళ మాటలు విని ఇంకా వాసన పోటలా కొద్దిగా సర్దుకోవాలి. వీళ్ళు అట్లా సస్పెండ్ చేస్తున్నాడు, వాళ్ళ చేయాలి. ఈ తిరుపతి ఘటన కూడా పెద్ద ఘటనగా మారబోతుంది, మరి ఎలా అనిపిస్తుంది? అంటే ఎలర్ట్గా ఉండడం మంచిది. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆవిడ స్పృహ తప్పి పడిపోవడం వల్ల గేట్లు తీశారు. వాళ్ళు కూడా వాళ్ళ తప్పు కూడా ఉంది, అనౌన్స్ చేయాలి కదా అక్కడ. ఎందుకంటే మేము ఇలాగ స్పృహ తప్పి పడిపోవడం వల్ల ఆవిడ చనిపోవడం వల్ల మేము బయటికి గేట్లు తీస్తున్నాము, క్యూ లైన్లో ఇంకా జనాలు ఉండాలి, కౌంటర్ ఓపెన్ అవ్వలేదు అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళ తప్పు ఉంది, ప్రజలు కూడా అనడానికి ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కోసం ఎలా అయితే పోరాడారో నష్టపరిహారం ఇచ్చేదాకా పోరాడతారు. అట్లాగే ప్రభుత్వం నష్టపరిహారం ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా, అనౌన్స్ చేసింది ఇస్తుంది. కాదైతే అతను కొంచెం ఎక్కువ ఇవ్వాలని కృషి చేస్తే మంచిది. గతంలో ఏమన్నారంటే చైర్మన్లుగా అన్ని మతస్థులు ఉన్నారు, అందువల్ల ఇబ్బందిగా ఉందన్నారు. ఇప్పుడేమో బిఆర్ నాయుడు గారు మీడియా వ్యక్తి, మరి ఆయన పెట్టారు కదా, ఇప్పుడన్నా కొంచెం ఎస్టిమేషన్ వేసే పని కదా. అతను మరి ఏబిఎన్ తాలూకా కాబట్టి అతను కూడా కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని అతను మేము కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ రావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు మటుకు ఈసారి నిబద్ధతతో ఉండాల్సిందే అంటున్నారు. మరి ఈయన చేయగలరా? వీళ్ళకి అంటే 6 చనిపోయారంటున్నారు, ఒక 24 మంది గాయపడ్డారు. చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ కొంత అనౌన్స్ చేశారు కదా, ఎక్స్గ్రేస్ కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. అది త్వరగా ఇవ్వాలని, మిగతా వాళ్ళకి గాయపడిన వాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటాను. చూసుకున్నట్లయితే ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే మోడీ గారి వరకు వెళ్ళింది. ఆయన కూడా దీని మీద స్పందించారు, పెద్ద ఘటనగా దీన్ని చూస్తున్నారు. త్వరితగతిని ముగిస్తారా? దీన్ని ముగిస్తారనే కోరుకుంటున్నాం. ఎందుకంటే అంటే ఇష్యూ పెద్ద, ఎందుకంటే ఇంతవరకు తిరుపతిలో అటువంటి చనిపోవడం ఇష్యూ అనేది జరగలేదు. ఈ వేరంగా అంటే ఇప్పుడు హోంమంత్రి కూడా ఏదో కుట్రకోణం ఉందంటారు, కానీ అది కూడా వేరంగా తేలిస్తే మంచిది. ఏముండదన్న, దర్శనానికి వెళ్ళారు, టికెట్ల కోసం ఎగబడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ దర్శనానికి పడిన ఈ హడావుడిలో జరిగిన ఘటన. కుట్రకోణం అంటే కావాలని తొక్కరు కదా ఎవరు. పాత ప్రభుత్వాలని నిందిస్తున్నారు. ఇప్పుడు 7 నెలలు అయిపోతుంది వీళ్ళు వచ్చి. మరి కానీ పాత ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వైకుంఠ దర్శనంకి యాక్చువల్గా ఇప్పుడు కూడా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ గేట్ తీయడం వల్ల దర్శనం టికెట్ల కోసం గేట్ తీసారనే ఉద్దేశంతో ప్రజలు వెళ్ళారు. అక్కడ అనౌన్స్మెంట్ జరిగి ఉండాలి. ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు అనౌన్స్మెంట్ జరగకుండా గేట్లు తీస్తే టికెట్ల కోసం అనుకుంటారు కదా. క్యూ లైన్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తే మంచిగా ఉండేది. ఏ విషయం సినీ రంగంలో జరిగితే హైలైట్ అయిపోయింది ఒకళ్ళ ప్రాణంతో, మరి ఇక్కడ 6 ప్రాణాలు ఎలా అనిపిస్తుంది? అక్కడ ఇక్కడ అధికారుల లోపం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ క్యూ లైన్ లేకపోతే అనౌన్స్మెంట్ లేకుండా తీయడం అనేది అధికారుల లోపము. ఇంతవరకు భద్రతా పర్యవేక్షణ లేదంటున్నారు. మరి లేనట్లు, ఎందుకంటే అంతమంది ఉండేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేయకుండా ఒకసారి గేట్లు తీయడం అనేది వాళ్ళ తప్పు ఉంది. అందులో యూత్ కొంచెం బాగా కొత్త పోకళ్ళు పోతున్నారు. చిన్నదానికి కూడా బాగా హైలైట్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అదే అంశం నిన్న తిరుపతిలో కూడా జరిగింది, భక్తుల విషయంలో కూడా. ఏమంటారు సార్, ఆ విషయం ఎలా ఉంది? తిరుపతి భక్తుల విషయం
తిరుపతి భక్తుల విషయంలో అంటే కొంత పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయాల్సిందండి. చేయలేదు. పోలీసు వాళ్ళు చేసినట్టయితే ఇప్పుడు చాలా చోట్ల మొన్న భవానీ భక్తులకు కూడా చక్కగా అరలరలుగా కట్టారు. గేట్లు ఉన్నప్పుడు ఎప్పుడు అలా చేస్తే బాగుంటుంది అనేది ఇది కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అయితే ఏంటంటే కొత్తగా బిఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్గా వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉంది తిరుపతి సెక్షన్? తిరుపతి సెక్షన్ కొంతవరకు బాగానే చేస్తున్నారు. అయితే ఈ అవేర్నెస్ మెయిన్ ఉండాలండి. గేట్లు ఉన్న చోట అక్కడ ప్రతిసారి మేము చూసాం, జనంతా క్రౌడ్ అంతా ఒకసారి వస్తున్నారు. వచ్చేసి మీద దాన్ని పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందేమోనని చెప్పి హోంమంత్రి గారు విచారణ కమిటీ వేస్తారంట. అసలు జరిగిన విషయం ఏంటంటే ముక్కోటి ఏకాదశి, రెండోది వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం కొట్టుకున్నారు. అవును, వాస్తవంగా అంతేనండి. టికెట్ల కోసమే కట్టుకున్నారు. అందులో ఏం ఉన్నదని నేను అనుకోవట్లేదు. గత ప్రభుత్వాలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల నేను చనిపోయారు అంటున్నారు. ఎంతవరకు సమంజసం సార్? 7 నెలలు అయిపోతుంది కదా. గత ప్రభుత్వం కాదు, ఈ వీళ్ళు ఇక్కడ కొంచెం పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తే బాగుండేది అనేది మా చూస్తే ఉప ముఖ్యమంత్రి గారు గతంలో లడ్డూ కోసం పోరాడారు. మరి నష్టపరిహారం కోసం కూడా వీళ్ళు ఏమిటి ఉండి అందిస్తారా? ఖచ్చితంగా బాగా అందిస్తారు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా చేయగలరని? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉంది. అయితే ఏమంటున్నారంటే సార్ 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సరిపోవు, మినిమం ₹1,00,00,000 పైన కావాలి నష్టపరిహారానికి అంటారు. అలా అంటూ ఉంటారు కానీ జెన్యున్గా చూసి ఆయన ఇస్తాడు. ఆయన గ్యారంటీగా ఆయన చేస్తాడు. అందులో పాత ప్రభుత్వాల మీద నెట్టే ఈ నెపం ఎంతవరకు కరెక్ట్ అంటారు 7 నెలల తర్వాత? పాత ప్రభుత్వాల మీద నెట్టం అంటే అది అంత ఇదేమీ కాదు. వీళ్ళు కొంచెం పోలీసు వాళ్ళతో కంట్రోల్ చేస్తే బాగుండేది. ఖచ్చితంగా ఇంత ఇది జరిగేది కాదు. ఇంత ఇది జరిగేది. ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది. సరిపోయేది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది. ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, జనాలు కొంచెం వెరితలలు వేస్తున్నారు. ప్రతి అంశాన్ని హైప్ చేద్దామన్నా లేకపోతే అది మనం ముందు ఆస్వాదించాలనో కానీ జనం తొక్కిసలాటలో చనిపోతున్నారు. ఏమంటారు? అలా అని కాదు, జనాలు అందరూ అందరూ బాధ్యతాయుతంగా చేసుకుంటే వాళ్ళు ఎవరైనా అందరూ ఉంటే కరెక్ట్గా చేసుకుంటే అందరూ ఎలాంటివి జరగకుండా ఉంటాయి. నిన్న తిరుపతి ఘటన కూడా కలిసివేస్తుంది. 6 దాకా చనిపోయారు, 24 మంది గాయపడ్డారు అంటున్నారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళడం జరిగింది, వాళ్ళ పరామర్శలో ఉన్నారు. మరి చూస్తే ఎలా అనిపించింది దైవ దర్శనానికి వెళ్ళి ఎలా జరగడం? దైవ దర్శనానికి వెళ్ళడానికి అది కారణం కాదు, కానీ వాళ్ళు అందరూ బాధ్యతాయుతంగా చేసుకుంటే అధికారులు కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నా మనం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అలాంటివి జరగవని నా అభిప్రాయం. నిన్న పర్టికులర్గా ఏంటంటే అని సందర్భము ముక్కోటి ఏకాదశి, వైకుంఠ దర్శనానికి అని చెప్పి టికెట్లు దొరకవేమోనని హడావుడిగా వెళ్ళడం, అక్కడ ఎస్టిమేషన్ వేయలేకపోయారు భద్రతా గారు. కొంచెం పోలీసు వాళ్ళు కూడా తక్కువ ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పక్క నుండి పోరాడతారా, నష్టపరిహారం ఇప్పిస్తారా? అంటే వాళ్ళు తెలుసుకుని ఇప్పించవచ్చు అనుకుంటున్నాను నేను. అదే అందుట్లో ఇప్పుడు అందరికీ హాలిడేస్ అయినాయి. హాలిడేస్ అవడం వల్ల ఒకేసారి ఎక్కువ ఫ్లోటింగ్ అవడం వల్ల అలా జరిగింది. అధికారి గుర్తించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. గతంలో లడ్డూ కోసం పోరాడారు కదా ఈయన, అట్లాగే వీళ్ళకి కూడా ఎక్కడా కూడా పాపం ఎవరికి అన్యాయం జరగకుండా పోరాడతారా? ఎందుకంటే దర్శనానికి వచ్చి చనిపోవడం అంటే అది కొంచెం బాధాకరమే. అవును, చాలా బాధాకరం. వాళ్ళు కొంచెం చూసుకుని చేస్తే అంత బాగుంటుందని నా అభిప్రాయం. చూసుకుంటే ఒక పక్క ఏదైతే ఈ అంశాన్ని కొంచెం డైవర్షన్ చేస్తున్నారు, ఒక పక్క ఏమో రోజా గారు సరిపోదని, ఇటు పక్క చూసుకుంటేనేమో ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని అంటున్నారు. ఏది ఏమైనా కానీ ప్రాణం పోయింది కదా. అవును, ప్రాణం పోయింది. అది మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఇప్పుడున్న 4 రోజులు సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అధికారులు కూడా బాధ్యతాయుతంగా అంతా చేస్తే మనం కూడా చూసుకుంటే అంతా బాగుంటుందని. గత ప్రభుత్వంలో అన్యమతస్తులు అందులో చైర్మన్గా ఉన్నారని వాళ్ళే అన్నారు లడ్డూ టైంలో. ఇటు పక్క చూసుకుంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు మీడియా సంస్థ ఓనర్, ఆయన కూడా. మరి ఎలా అనిపిస్తుంది? కొంచెం త్వరితగతిని ముగిస్తారా? తొందరగా చేస్తారని చెప్తున్నారు. మరి వాళ్ళు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో తిరుపతికి వచ్చే ఆదాయం పక్క చూసుకుంటే వీళ్ళకి ఇచ్చే నష్టపరిహారం పెద్ద పరిహారమే కాదు. సో మరి మనుషులు కోల్పోయిన వాళ్ళు కాబట్టి కొంచెం త్వరితగతిని ఇస్తే బాగుంటుంది. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటే అందరూ బాగుంటారని అనుకుంటున్నాను.